వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. గేట్ సిఎస్సి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మన దగ్గర గేట్ సిఎస్సి ఎప్పుడో ఫస్ట్ కోర్స్ వీ లాంచ్ ఇస్ గేట్ సిఎస్సి అండ్ యూ పీపుల్ నో దట్ ఐఎమ్ ఎంటెక్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. అండ్ మీకు ఆల్రెడీ గేట్ సిఎస్సికి ఒక స్ట్రాటజీ వీడియో అయితే చేశాను కదా, ఫుల్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ వీ గాట్ ఇట్ అండ్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ రీచ్ వీ గాట్ ఇట్ డెఫినెట్లీ. అలాగే ఇప్పుడు 60 మార్క్స్ ఈ సిఎస్సి గేట్లో నేను ఈసీకి ఎలక్ట్రికల్కి చేశాను కాబట్టి మన సిఎస్సి స్టూడెంట్స్ కూడా చేద్దాం. డిఏ కూడా నేను ట్రై చేస్తాను చేయడానికి. సో సిఎస్సి కూడా నాకు అలవాటు ఉన్న బ్రాంచ్, దాంట్లో ఇన్ అండ్ అవుట్ కొంచెం తెలుసు. మిగతావి నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెలుసుకుని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సిఎన్లో ఐ కెన్ టీచ్ 3 సబ్జెక్ట్స్: నెట్వర్క్ అనాలిసిస్, డిజిటల్ సర్క్యూట్స్, సిఓ. ఐ విల్ టీచ్ యూ ద బెస్ట్. అండ్ ఆ రెండు కాకుండా కంప్యూటర్ నెట్వర్క్స్ ఆల్సో ఐ విల్ బి టీచింగ్ యూ. సో విత్ మై నాలెడ్జ్ అండ్ మిగతావి నేను ఆ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో మాట్లాడి మీకు 60 మార్క్స్, జనరల్గా మనకి 60 మార్క్స్ వస్తే ఒక మంచి సీట్ అయితే మీకు వస్తుంది. పేపర్ మరీ టఫ్గా ఉన్న రోజుల్లో, పేపర్ మరీ ఈజీగా ఉన్న రోజుల్లో అది మారుతూ ఉంటుంది. కానీ నార్మల్ కేసులో సిఎస్సికి 60 మార్క్స్ అనేది వెరీ కమాండబుల్ స్కోర్. మీకు మంచి ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ 60 మార్క్స్ ఈజీగా ఎలా తెచ్చుకోవచ్చు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో కూడా నేను ఒక 10 మినిట్స్లోనే ఎండ్ చేసేస్తాను. సో ఫస్ట్లీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉందనేది తెలుసుకోండి. ప్రతి సబ్జెక్ట్కి ఈక్వల్ వెయిటేజ్ ఉండదు. మనకి ఇంజనీరింగ్ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ కలిపి ఇంక్లూడింగ్ డిస్క్రీట్ మ్యాథ్స్ మీరు తీసుకుంటే 28 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో ఇందులో మీరు చూడండి, ప్రాబబిలిటీ యూనిట్ టు స్టడీ, లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాల్కులస్ అండ్ యాప్టిట్యూడ్లో వెర్బల్ కానీ రీజనింగ్ కానీ. ఇందులో నేను ఎప్పుడు 1% ఒక్క టాపిక్ కూడా వదలమని ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఈ టాపిక్స్, ఈ సబ్జెక్ట్స్ ఫండమెంటల్స్, మ్యాథ్స్, డిస్క్రీట్ మ్యాథ్స్ మీకు వస్తేనే ఈవెన్ ఇంజనీరింగ్లో కూడా కొంచెం కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ టీఓసీ కానీ ఏదైనా అర్థం అవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ 28 మార్క్స్లో మీరు ఫుల్లెస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిందే. దీనికి బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే, అన్ని బ్రాంచెస్ నుంచి ఈ టాపిక్స్, డిస్క్రీట్ మ్యాథ్స్ అందరికీ ఉండదు కానీ ఈ 3 లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, మన ప్రాబబిలిటీ అండ్ యాప్టిట్యూడ్ ఇవి కామన్ కదా. ఈ టాపిక్స్ అన్ని బ్రాంచెస్కి కామన్. అన్ని పీవైక్యూస్ చేయండి, ఒక 20 years సక్సెస్ అవుతారు. అంటే లెక్చర్ విన్న తర్వాత, లెక్చర్ చదివిన తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆల్గారిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. వీటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. దీని నుంచి మీకు 12 to 15 మార్క్స్ వస్తాయి. ఓఎస్ అండ్ సిఎన్ కలిపి ఒక 15 మార్క్స్ దాకా రావచ్చు. డిబిఎంఎస్ ఒక 8 మార్క్స్ వరకు మీకు వస్తాయి. సిఓఏ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ హై వెయిటేజ్ సబ్జెక్ట్. అరౌండ్ 8 మార్క్స్ మినిమం అయితే వస్తాయి దీని నుంచి. అండ్ డిజిటల్ సర్క్యూట్స్ నుంచి ఒక 4 మార్క్స్ మినిమం వస్తాయి, 6 మార్క్స్ మ్యాక్సిమం వస్తాయి, అంతకుమించి రావు. అండ్ సి ప్రోగ్రామింగ్ కానీ, కంపైలర్ డిజైన్ అండ్ టీఓసి నుంచి ఒక 10. అలాగే ఆల్ అరౌండ్ ఇక్కడ గేట్లో ఏంటంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా తక్కువలో తక్కువ ఒక 4 to 6 మార్క్స్ వస్తాయి, మ్యాక్సిమం 10 మార్క్స్. అది ఎవ్రీ ఇయర్ ఆల్టర్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి 8 వస్తాయి, ఒక్కొక్కసారి 11 వస్తాయి. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు చూడండి, ఇంజనీరింగ్ మ్యాథ్స్ గురించి నేను స్ట్రాటజీ అంటూ అయినా చెప్పను. ఎందుకంటే ఇంజనీరింగ్ మ్యాథ్స్కి ఒక్క టాపిక్ కూడా వదలకుండా అన్ని టాపిక్స్ చదవాల్సిందే, రైట్? సో ఇప్పుడు సిఓఏకి వచ్చేసరికి ఒక 3 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సిఓఏలో మన ఐట్రిబుల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, 754 రిప్రజెంటేషన్, ఫ్లోటింగ్ పాయింట్, ఫిక్స్డ్ పాయింట్, దాంట్లో వచ్చే క్వశ్చన్స్ చాలా క్వాలిటీగా ఉంటాయి. దాంట్లో ఉన్న అన్ని పీవైక్యూస్ చేయండి. ప్రతి పీవైక్యూ నుంచి కాన్సెప్ట్, అంటే ఇప్పుడు ఎస్ఈఎం మోడ్, సైన్, ఎక్స్పోనెంట్, మాంటిస్ ఫార్మేట్లో మనం రిప్రజెంట్ చేసిన తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంటుంది, మినిమం నెంబర్ ఉంటుంది, ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది, దాని బేస్లో చాలా మంచి క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ బాగా చదవండి ఖచ్చితంగా. ఓకే, ఐ థింక్ సమ్ పవర్ ఇష్యూ ఇస్ దేర్, వీ నీడ్ టు ఫినిష్ ఫాస్ట్. ఓకే, నో ప్రాబ్లం. అట్లాగే ఇన్స్ట్రక్షన్ పైప్లైనింగ్ హజార్డ్కి సంబంధించింది కానీ, పైప్లైన్స్ రా హజార్డ్, వార్ అండ్ వాట్ ఈజ్ పైప్లైనింగ్, దీని బేస్డ్ కూడా చాలాసార్లు క్వశ్చన్. దీంట్లో కూడా పీవైక్యూస్ చాలా బాగుంటాయి. సో ప్లీజ్ గో త్రూ. అంటే ఇన్స్ట్రక్షన్లో మనకి పైప్లైన్ ఇచ్చి ఈ దీనికి ఎంత టైం పడుతుంది, దీనికి ఎంత టైం పడుతుంది, హాల్ట్ ఎప్పుడు వస్తుంది, లేదా ఈ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎన్ని చేయగలరు ఈ గివెన్ అమౌంట్ ఆఫ్ టైంలో, దీని త్రోపుట్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా. అవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ కూడా డిఫికల్ట్ కాదు, కాన్సెప్ట్ సరిగ్గా అర్థమైతే చాలా బాగా చేయొచ్చు. అందులో ఉన్న పైప్ లైనింగ్ సంబంధించిన ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. అది కాకుండా మెమరీ, సో మెమరీ మ్యాపింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ మూవ్ ఫర్దర్. ఇప్పుడు లిజన్ హియర్, ఆపరేటింగ్ సిస్టమ్. సో యూ సీ హియర్, ఆపరేటింగ్ సిస్టమ్ అనేసరికే మీకు గుర్తు రావాల్సింది షెడ్యూలింగ్ అల్గారిథమ్స్. ఓకే, అదర్ దాన్ దట్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ ప్రాసెస్ సింక్రనైజేషన్. ఇఫ్ యూ రిమెంబర్, ఇఫ్ యూ లెర్న్ దీస్ 3 టాపిక్స్, ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఇక్కడ నేను వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ టాపిక్స్ ప్రతి సబ్జెక్ట్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, రిపిటేటివ్ టాపిక్స్ ఉంటాయి. నేను చెప్పే స్ట్రాటజీ ఏంటంటే, మీరు
డిజిటల్ సర్క్యూట్స్ అనేది 100% స్కోరబుల్, 100% కమాండబుల్. అందులోంచి 4 మార్క్స్ వస్తే 4 మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు, 3 వస్తే 3 మీరు స్కోర్ చేయొచ్చు. నెట్వర్క్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ మ్యాథ్స్, డిస్క్రీట్ మ్యాథ్స్ నుంచి 28 మార్క్స్ వస్తాయి. ఈ రెండు కలిపితే మీకు ఒక 30 మార్క్స్ వస్తున్నాయి కదా, ఇందులోంచి 25 మార్క్స్ స్కోర్ చేయడానికి చూడండి. అంటే మిమ్మల్ని క్వాలిఫై వరకు తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎంత టఫ్ పేపర్ ఉన్నా సరే, మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సి లాంగ్వేజ్, మీరు ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరిగ్గా చదువుకునే ఉంటారు కదా. సో దాని నుంచి బేసిక్ క్వశ్చన్స్, ఒక 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేసేలాగా ఉంటాయి. ఇప్పుడు మనం టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్స్ నుంచి సిఎన్ ఒకటి చాలా 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 ఇంపార్టెంట్. సిఎన్లో టీసీపీ ఐపీ లేయర్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, ఈ స్టార్టింగ్లో వచ్చే ఐపీ క్యాలిక్యులేషన్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్. సో సిఎన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. సో సిఎన్లో మీరు ఒక 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసి మంచి రిసోర్స్, మంచిగా ప్రిపేర్ అవ్వండి, యూ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్ ఫర్ షూర్. సో సిఎన్ నుంచి వచ్చే 8 మార్క్స్ మనకి ఓఎస్ నుంచి ఒక 6 to 8 మార్క్స్ వస్తాయి. సో ఈ 2 సబ్జెక్ట్స్ అండ్ టీఓసి అండ్ కంపైలర్ డిజైన్, ఫైనైట్ ఆటోమేటా థీరా, ఇన్ ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ గెట్ 10 మార్క్స్. సో ఓవరాల్గా తీసుకుంటే అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ వెయిటేజే. సో ఇప్పుడు ఏం చేయాలి సార్, 60 మార్క్స్ తెచ్చుకోవడానికి ఏం చేయాలి? 30 మార్క్స్కి నేను ఫిక్స్ చేస్తాను, 30లో 25 అయితే వస్తాయి. డిజిటల్ సర్క్యూట్స్ని వదలొద్దు. నెట్వర్క్ అనాలిసిస్ నా టీచింగ్ సబ్జెక్ట్ కాబట్టి ప్రతిసారి అదే వస్తుంది. మ్యాథ్స్, యాప్టిట్యూడ్ వదలొద్దు. ఈ 3 కలిపి మీకు 25 మార్క్స్ వచ్చేస్తున్నాయి, వదిలేయండి వాటి గురించి. ఇంకా మిగతా 35 మార్క్స్ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సిఓలో నేను చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ గో త్రూ ఇట్. ఫ్రీక్వెంట్లీ రికరింగ్ టాపిక్స్ అనుకోవచ్చు. సిఓ నుంచి మీరు ఫుల్ సబ్జెక్ట్ చదువుకుంటారంటే 4 సబ్జెక్టులు ఖచ్చితంగా చదవండి. సిఓ, టీఓసి అండ్ సిడి, ఆపరేటింగ్ సిస్టమ్, సిఎన్, ఈ 4 సబ్జెక్టులు. డిఎస్ఏ నుంచి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి, ఇక్కడ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కంపాటబిలిటీ. ఒక 4 సబ్జెక్టులు ప్రాపర్గా చదవండి. ఈ 4 సబ్జెక్ట్స్ ప్రాపర్గా చదివితే ఫ్రమ్ దెమ్ యూ విల్ గెట్ 30 మార్క్స్. దట్ ఫినిషెస్ యువర్ టార్గెట్. లేదనుకుంటే ప్రతి సబ్జెక్ట్లోని ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ యూ కెన్ సీ టైమ్ కాంప్లెక్సిటీ క్యాలిక్యులేషన్స్ ఇన్ ద డేటా స్ట్రక్చర్స్, this function is having how much time complexity, okay, function of n square, n log n, all these conditions, and sorting algorithms, very 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 important, and also your graphs. Other than that, data structures లోకి వచ్చి ట్రీస్, హ్యాషింగ్ అండ్ స్టాక్ వ్యూ, ఇవి ఏంటంటే ఈ టాపిక్స్ నేను ఎప్పుడు వదలమని చెప్పను, ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ ప్లేస్మెంట్స్, ఫర్ యువర్ గేట్ ప్రిపరేషన్ ఆల్సో. మీకు గేట్ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది, ప్లేస్మెంట్స్కి హెల్ప్ అవుతుంది. కాబట్టి దీస్ టాపిక్స్ కంపల్సరీ మీరు గేట్ స్టూడెంట్ అయినా సరే కాకపోయినా సరే చదవాలి. కాబట్టి ట్రై టు ప్రిపేర్ ఫర్ బోత్. దీని నుంచి ఉన్న అన్ని పీవైక్యూస్, 25 years ఉన్న పీవైక్యూస్ అన్నీ చేయండి. మీ గేట్ ప్రిపరేషన్ అయిపోతుంది, మీ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ ఫర్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. సో నెవర్ లీవ్ దిస్ సబ్జెక్ట్, ఓకే. అండ్ ఫర్ యువర్ కంపైలర్ డిజైన్, దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ which are important, parsing and all. సో see here, సి ప్రోగ్రామింగ్లో రికర్షన్ కానీ, పాయింటర్స్ వెరీ 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 ఇంపార్టెంట్, అండ్ ఆల్సో ఫంక్షన్స్ అండ్ అరేస్. అట్లీస్ట్ ఈ టాపిక్స్ మస్ట్ బి వెరీ ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ చెప్పిన తర్వాత స్ట్రాటజీ చెప్తాను. సో లిజన్ హియర్. ఫర్ సిఎన్, యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఐపీ అడ్రసింగ్, టీసీపీ, అండ్ ఫర్ టీఓసి, పీడిఏ అండ్ ఫైనైట్ ఆటోమేటా పార్ట్. నౌ డిజిటల్ లాజిక్ గురించి ఐఎమ్ ద వన్ హూ టీచెస్ ద డిజిటల్. నో వన్ నో, అలా చెప్పకూడదు, కానీ ఇన్ ఇండియా ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐ విల్ బీ గివింగ్ యూ ద బెస్ట్ కంటెంట్ ఫర్ ద డిజిటల్. ఇది నేను కాదు, నా దగ్గర చదివిన ఏ స్టూడెంట్ నన్ను అడగండి, వాళ్ళు ఎక్కడ చదివినా సరే ఆఫ్టర్ స్టడీయింగ్ ఫ్రమ్ మీ దే ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. They learnt many subjects. I know how to relate digital circuits because mine is an interdisciplinary of both EC and computer science. Kabatti I know how to relate digital circuits to కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్కి డిజిటల్ని ఎలా కనెక్ట్ చేయొచ్చు అనేది నాకు బాగా తెలుసు. హౌ ఈచ్ టాపిక్, ఒక నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ మీకు ప్రాక్టికల్గా కంప్యూటర్ సైన్స్లో ఎక్కడ యూజ్ అవుతుంది, ఫిక్స్డ్ పాయింట్, ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్, వాటి కన్వర్షన్స్, మీరు బ్యాంకింగ్ అప్లికేషన్స్ అవి చేసినప్పుడు అసలు మీరు ఎంటర్ చేసే నెంబర్స్ ఏంటి, ఇంటర్నల్గా కంప్యూటర్ యూజ్ చేసే నెంబర్ ఏంటి, రెండింటికి మధ్యలో సింక్రనైజేషన్ జరగాలంటే కన్వర్షన్ ఎలా జరుగుతుంది. అదే కాకుండా why computer understand ones and zero, all these things I will teach in my digital circuits. సో డిజిటల్లోకి వచ్చేసరికి మీకున్న 4 చాప్టర్స్లో ఏ టాపిక్ అన్ఇంపార్టెంట్ అంటూ లేదు, ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. కానీ ఎక్కువగా క్వశ్చన్స్ ఎందులోంచి వస్తాయంటే బులియన్ ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్స్ వస్తాయి, చాలా ఈజీగా వస్తాయి. మక్స్ మల్టీప్లెక్సర్ నుంచి క్వశ్చన్ ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి బ్రాంచ్కి వస్తుంది, ఏ బ్రాంచ్కి అయినా సరే. సో మల్టీప్లెక్సర్ ఈజ్ ఇంపార్టెంట్. నెంబర్ సిస్టమ్స్లో టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్, గ్రే కోడ్ ఒకటి చాలా 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 ఇంపార్టెంట్.
అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి వచ్చేసరికి కౌంటర్స్, సింక్రనస్ డిజైన్ అనేది మోర్ ఇంపార్టెంట్. సింక్రనస్ సర్క్యూట్ ఇచ్చి దాని అవుట్పుట్ అడగడం అనేది మోస్ట్ కామన్గా జరిగేది. సో దెన్ DBMS, SQML అండ్ రిలేషనల్ ఆల్జీబ్రా, నార్మలైజేషన్, ఇండెక్సింగ్ అండ్ ట్రాన్సాక్షన్స్, దీస్ ఆర్ ద టాపిక్స్. సో 60 మార్క్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఇలా టాపిక్స్ వైజ్ ప్రతి సబ్జెక్ట్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అయ్యి కూడా మీరు 60 మార్క్స్ క్రాష్ చేయొచ్చు. కానీ అది కొంచెం కన్ఫ్యూజింగ్ స్ట్రాటజీలా ఉంటుంది. నేను ఇచ్చే స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్కి వెయిటేజ్ చెప్పాను కదా, డిజిటల్ వచ్చి మ్యాథ్, యాప్టిట్యూడ్తో పాటు డిఎస్ఏను వదలకండి, ఎందుకంటే అది ప్లేస్మెంట్స్కి పనికి వచ్చే సబ్జెక్ట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా. సో ఇక్కడ నుంచి ఒక 5 సబ్జెక్ట్స్ నుంచి మీకు 40 మార్కులు వస్తాయి. మిగతా 20 మార్కులకి మీ దగ్గర టైం ఉంటే అన్ని సబ్జెక్ట్స్ ఎప్పుడు చదవమని చెప్తాను. అసలు కంప్యూటర్ సైన్స్ సిలబస్ అంటేనే ఈజియెస్ట్, తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వగలిగిన ఏకైక సిలబస్ గేట్లో. ఈ సబ్జెక్ట్స్ నుంచి మీరు సెలెక్టివ్గా 2 సబ్జెక్ట్స్ తీసుకుని మీ ప్రిపరేషన్కి 60% నేను అంటే నేను ఏం చెప్తానంటే, చూడండి, ఐఎమ్ సారీ రిపిటేటివ్లీ ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్. ఇక్కడ 1 పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక 3 స్టెప్స్ పెట్టుకోండి. ఫస్ట్ స్టెప్లో నేను క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫైయింగ్కి యాప్టిట్యూడ్, మ్యాథ్స్, నాకు డిజిటల్, ఈ సబ్జెక్ట్స్ సరిపోతాయి. క్వాలిఫై అయ్యాక నాకు 40-50 మార్క్స్ రావాలి. దీనికి నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. CN, OS, COA. ఇక్కడికి మీకు 60 మార్క్స్ వచ్చేస్తాయి. సో మీ దగ్గర ఫుల్ టైం ఎఫర్ట్ పెట్టగలిగితే మిగతా సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అవుతారు. ఇక్కడ సబ్జెక్ట్ సెలెక్షన్ అనేది మీ చాయిసే. మీ టేస్ట్ ప్రకారం మీరు ఏ సబ్జెక్ట్ అయితే బాగా స్కోర్ చేయగలనుకుంటున్నారో అలాగే సెలెక్ట్ చేసుకోండి. ఇది డిఫరెంట్ స్ట్రాటజీ వోంట్ వర్క్ ఫర్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ ఇన్ ద సేమ్ వే. ఒక స్టూడెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకుని వెళ్ళి సక్సెస్ అవ్వచ్చు. ఒక స్టూడెంట్ సెలెక్టివ్గా ఈ సబ్జెక్ట్సే చదివి సక్సెస్ అవ్వచ్చు. నేనేం చెప్తున్నానంటే, స్టెప్ వైజ్ మీకు ఫస్ట్ ఈ టార్గెట్ ఫినిష్ చేసేయండి, క్వాలిఫైయింగ్. నెక్స్ట్ ఏం చేయాలి, మీరు మీడియం ర్యాంక్ తెచ్చుకోవడానికి, నెక్స్ట్ టాప్ బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అలా స్టెప్స్ వైజ్. సో ఫస్ట్ యూ టేక్ ఏ టార్గెట్ ఆఫ్ మ్యాథ్స్, యాప్టిట్యూడ్ అండ్ డిస్క్రీట్ మ్యాథ్స్తో కలిపే చెప్తున్నాను ఎప్పుడైనా మ్యాథ్స్ అంటే, అండ్ డిజిటల్. దీస్ ఆర్ ద 3 ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఈజ్ డిజిటల్. 4 మార్క్స్ 5 మార్క్స్ ఈజీగా వస్తాయి మీకు. 4 మార్క్స్ అది అయిపోయిన తర్వాత మీరు 30 మార్క్స్ రేంజ్లో ఉన్నారు. ఇప్పుడు 2 సబ్జెక్ట్స్ తీసుకోండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ డేటా స్ట్రక్చర్స్. అండ్ దాంతోపాటు COA, డిజిటల్ చదివితే COA చాలా బాగా అర్థమవుతుంది. ఆ తర్వాత యూ కెన్ గో ఫర్ యువర్ CN అండ్ OS. ఇలాగ ఒక స్టెప్ బై స్టెప్ 3 టోటల్ స్ట్రాటజీస్ వీ హ్యావ్. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే, అన్ని సబ్జెక్ట్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చదవడం. సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే, మొత్తం సిలబస్ చదవడం. వాళ్ళకి అసలు స్ట్రాటజీ అవసరం లేదు. థర్డ్ ఏంటంటే, స్టెప్ బై స్టెప్ గోయింగ్. స్టెప్ బై స్టెప్ ఏంటంటే, ఫస్ట్ ఇన్ని సబ్జెక్ట్స్ నా టార్గెట్ సార్, ఇది ఫినిష్ అయిపోయింది, ఇంకా ఇంత టైం మిగిలింది కదా, సో ఇంకొన్ని సబ్జెక్ట్స్ చదువుతాను సార్. ఏదైనా రివిజన్కి కొంచెం టైం పక్కన పెడితే స్టెప్ బై స్టెప్ వెళ్ళడం. ఇప్పుడు 30 మార్క్స్ రీచ్ అయ్యాను సార్, నేను ఇప్పుడు ఇది కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళి ఇంకొక 2 సబ్జెక్ట్స్ యాడ్ చేస్తున్నాను, ఇంకో 2 సబ్జెక్ట్స్ యాడ్ చేస్తున్నాను. ఫైనల్లీ ఐ విల్ రీచ్ మై గోల్. ఆర్ ముందే డిసైడ్ అయిపోయి, నేను జాబ్ గోయర్ని, నా దగ్గర అంత టైం లేదు సార్, నా దగ్గర ఉన్న టైంలో నేను ఇన్ని సబ్జెక్ట్సే ప్రిపేర్ అవ్వగలను డిసైడ్ అయితే, యూ గో విత్ సమ్ X నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ గెట్ దట్ 60 మార్క్స్. 60 మార్క్స్ మీరు ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఈ స్ట్రాటజీస్ ఏం ఫాలో అవ్వకుండా, నచ్చిన రోజు నచ్చిన సబ్జెక్ట్ చదువుతూ, మన సిలబస్ కంప్లీట్ అవుతుందో లేదో తెలియకుండా, అన్ని సబ్జెక్ట్స్ చదివి ఏ సబ్జెక్ట్లోని మీరు ఎక్స్పర్ట్ కాకుండా మొత్తం అన్ని వీడియోస్ చూస్తూనే కూర్చుంటే యూ విల్ నాట్ బీ సక్సీడెడ్. క్లాస్ వినండి, ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ బీ సక్సీడెడ్. ఫ్యూ సబ్జెక్ట్స్లో మీరు ఎంత అంటే బెస్ట్ అయిపోవాలి. ఫ్యూ సబ్జెక్ట్స్ యూ మస్ట్ బి 100% ప్రిపరేషన్. 100% అంటే క్లాసు అటెండ్ అవ్వాలి, నోట్స్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి, అండ్ PYQs అన్నీ సాల్వ్ చేయాలి. అప్పుడే ఆ సబ్జెక్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టు. చాలామంది ఏం చేస్తారంటే, ఇవన్నీ చేయకుండా వీడియో లెక్చర్స్ వింటూనే కూర్చుంటారు. అన్ని సబ్జెక్ట్స్కి విన్న తర్వాత ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారు. దే విల్ నాట్ బీ సక్సీడెడ్. దిస్ ఈస్ ద స్ట్రాటజీ ఐ కెన్ సజెస్ట్ యూ టు అచీవ్ 60 మార్క్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ గేట్. దట్స్ ఇట్. ఎక్కువ మీ టైం తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. సో గేట్ CSE న్యూ బ్యాచ్ మనకి 11th May. ఈ వీడియో సండే లాంచ్ అయితే రేపని చెప్పుకోవాలి, ఎందుకంటే నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను, మండే మార్నింగ్ అప్లోడ్ చేద్దామా, సండే అప్లోడ్ చేద్దామా అని చెప్పి. ఎందుకంటే సండే ఆల్రెడీ క్రౌడెడ్గా 2 వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయని చెప్పి. సో ఒకవేళ ఈరోజు సండే అయ్యి ఉంటే రేపు May 11th మనం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మండే అయ్యి ఉంటే ఈ రోజే మనకి బ్యాచ్ లాంచ్ అవుతుంది. మీకు బ్యాచ్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఆల్రెడీ తెలుసు కదా. మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళని అడగండి, దే విల్ టెల్ యూ. ఇది ఒక 1 ఎక్స్ట్రా పడింది, 50% ఆఫ్ ఉంది. నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ యూస్ చేసుకోండి. ఫర్ బిలో 10,000 యూ విల్ బీ గెటింగ్ ద సబ్స్క్రిప్షన్. టెస్ట్ సిరీస్ మనకి ఫ్రీగా వస్తుంది. అన్ని సబ్జెక్ట్స్ కూడా ఎక్స్పర్ట్సే టీచ్ చేస్తారు. ఎవ్రీ సింగిల్ సబ్జెక్ట్కి ఒక డిఫరెంట్ టీచర్ వస్తారు. ఆల్రెడీ మన దగ్గర మ్యాథ్స్ అయింది చూడండి. ఇఫ్ యూ వాంట్
ఫస్ట్ ఇయర్ అయి ఉంటే మీరు స్టార్టర్స్ ప్యాక్ కూడా తీసుకోవచ్చు. అలా కూడా యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ జస్ట్ ఫర్ 3000 రూపీస్. అండ్ ఇఫ్ యూ వాంట్ మై మెంటర్షిప్ యూ కెన్ ఆల్సో టేక్. మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోవచ్చు. మెంటర్షిప్ కెన్ బి టేకెన్ ఫ్రమ్ మై సైడ్. ఆల్ విల్ బీ అవైలబుల్ ఇన్ అవర్ నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్. మీరు వెబ్సైట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. ఎనీ డౌట్స్ యూ హ్యావ్ రిగార్డింగ్ అవర్ కోర్స్ అండ్ ఆల్ యూ కెన్ జస్ట్ మెసేజ్ మీ at 9705861166. సో దిస్ ఈస్ ద ప్రైస్ ఫర్ 1 year. 2 years తీసుకుంటే 15,000 యూ విల్ బీ పేయింగ్. అండ్ సిలబస్ నవంబర్ కల్లా మీకు కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు 11th నుంచి మనకి యాప్టిట్యూడ్ స్టార్ట్ అవుతుంది. యాప్టిట్యూడ్తో పాటు ఈ వీకెండ్కి డిస్క్రీట్ మ్యాథ్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ విల్ యాడ్ టీఓసీ ఆల్సో. దిస్ ఈస్ ద స్ట్రాటజీ. అండ్ మన క్లాసెస్ అన్నీ కూడా తెలుగులో ఉంటాయి. యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. That is about this particular video for GATE CSC students. సో థ్యాంక్ యూ ఆల్ గైస్. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఫీల్ ఫ్రీ టు అప్రోచ్ మీ ఎట్ దిస్ నెంబర్ ఫర్ ఎనీ సిఎస్సి స్టూడెంట్. మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానీ, గేట్ స్టార్టర్స్ ప్యాక్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ మీ ప్రిపరేషన్ సంబంధించి ఎనీ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఐఎమ్ ఏబుల్ టు హ్యాపీలీ హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆల్. ఒకవేళ మీరు ఆల్రెడీ గేట్ రాసి మీకు ఒక డీసెంట్ ర్యాంక్ వచ్చి మళ్ళీ డ్రాపర్గా ప్రిపేర్ అవుతుంటే మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. మీరు ఒకవేళ యూనివర్సిటీ స్టూడెంట్ అయినా మీకు కూడా ఒక స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. మీరు నాకు మెసేజ్ చేయొచ్చు పర్సనల్గా. I will customize your offer. Okay, thank you.